ప్రధానంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. తదుపరి మన బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర గారు పూలమాలతో సత్కరించారు. తదుపరి పూలమాలతో సత్కరించారు. జోహార్ జ్యోతిరావు పూలే. జోహార్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 శతాబ్దాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాల కోసం సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, అణగారిన వర్గాల బతికే ధ్యేయంగా, వాళ్ళ జీవన చైతన్యమే ధ్యేయంగా ఎంతో శ్రమించి ఒక సంఘ సంస్కర్తలో అగ్రగణ్యునిగా మరి ఈరోజు మన మహాత్మన్గా ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క ఆయన ఆశయాల బాటలో మనందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు కూడా ఉంది. భావితరాలకి వారి యొక్క స్ఫూర్తిని మరి మనం చూపించాల్సిన అవసరం కూడా ఉంది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య ద్వారా మనిషి యొక్క చైతన్యం, సమాజ శ్రేయస్సు అని చెప్పి గుర్తించినటువంటి డాక్టర్ పూలే గారు వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారిని కూడా మరి విద్యావంతురాలు చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతో మంది మహిళలకి విద్యని, చైతన్యాన్ని మరి చేకూర్చడానికి ఎన్నో అవమానాల రోజు ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పూలే వారసులుగా మనం ఆయన్ని కొనియాడటం, జయంతి రోజున ఈ పూలమాల వేయటం ఎంత ముఖ్యమో, ఆయన సిద్ధాంతాల్ని భారతదేశ పౌరులుగా అవలంబించడం కూడా అంతే ముఖ్యమని ఈ విషయంలో మనం ముందుకెళ్ళాలని తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మనకు పనిచేసిన మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మనతో పాటు వచ్చారు. ఆయనకు కూడా నేను స్వాగతం పలుకుతూ, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మనందరం బాధ్యత అని ఈ సందర్భంగా ఒక్క విషయమే మీతో మాట్లాడి జ్యోతిరావు పూలే గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతిని బాపట్ల జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ తరఫున జరుపుకుంటున్నాం. ఆయన జయంతికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తరలి రావటం చాలా విశేషం. అలాగే ఆయన ఈ మహాన్ దేశానికి చేసినటువంటి సేవని మరీ కొనియాడి చెప్తా ఉంది. పిల్లలకి చదువు, మహిళలకి హక్కులు, మరి ముఖ్యంగా మహిళలు చదువుకొని సమాజంలో పైకి రావాలనేది ఈ రోజుకి కూడా మనం అందరికీ కూడా చెవిలో ఇంకా వినపడుతూనే ఉంది. మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మన జిల్లా వేదికగా మహిళలకి రిజర్వేషన్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఇస్తారని, 33% ఇస్తారని అనౌన్స్ చేయటం చాలా సంతోషకరం. అలాగే ప్రతి మహిళలు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సబలీ అవ్వాలని 1 lakh ఆంట్రప్రెనర్స్, 1 family 1 ఆంట్రప్రెనర్, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఫస్ట్ పొదుపు సంఘాలు ఉండాలని, అక్కడికి ఉండి అప్పులు తీసుకొని తీర్చడం అంతేకాకుండా ఏదో ఒకటి పనులు చేస్తూ ఒక బిజినెస్ చేసి ఒక ఆంట్రప్రెనర్షిప్ పెట్టుకొని అదనపు ఆదాయం తెచ్చుకోవాలని ఆయన ఆలోచించడం చాలా సంతోషకరం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మహిళల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, పిల్లల చదువు పట్ల కృషి చేస్తూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రజలందరూ కూడా ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే పిల్లలను మాత్రం బడికి పంపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఉచితమైన యూనిఫామ్, పుస్తకాలు, అన్ని రకాల సౌకర్యాలని ఏర్పాటు చేసి ఇప్పుడు స్కూల్ని కూడా బాగా చేసి ప్రతి రోజుకి స్కూల్స్ బాగా అవుతున్నప్పుడు అందరూ కూడా చదువుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.
ज्योतिराव फूले जोहार महात्मा ज्योतिराव फूले जोहार अमर रहे ज्योतिराव फूले अमर रहे ज्योतिराव फूले अमर रहे